ప్రస్తుతం దేశంలో సెమీ ఎన్నికల సమరం జరుగుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దేశం ప్రజల చూపు మాత్రం అంటే దేశ ప్రజల చూపు మాత్రం 2 రాష్ట్రాల మీదనే ఉంది. ఒకటి తమిళనాడు, ఇంకోటి పశ్చిమ బెంగాల్. అయితే తమిళనాడు మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది. చూడకపోతే ఈ వీడియో కామెంట్ బాక్స్ లో అదేవిధంగా కార్డులో ఇస్తాను, చూడండి. ఇక పశ్చిమ బెంగాల్, భారత రాజకీయ ముఖ చిత్రంపై ఈ రాష్ట్రం ఒక ముద్ర వేయబోతుంది. అంటే బెంగాల్ శాసనసభ ఎన్నికలు 2026 చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఒకప్పుడు వామపక్షాల ఎర్రకోటగా ఉన్న బెంగాల్ ఆ తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారింది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. 2021 ఎన్నికల్లో కేవలం 77 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో దీది కంచుకోటను బద్దలు కొట్టాలని చూస్తుంది. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఎన్నికల్లో మరి గెలిచేది ఎవరు? సర్వేలు ఏం చెప్తున్నాయి? అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ 70 అత్యంత కీలకమైన సీట్ల వెనుక ఉన్న అతిపెద్ద మిస్టరీ రండి ఈ వీడియోలో డేటాతో సహా పక్కాగా విశ్లేషించి చూద్దాం. ముందుగా సర్వేలు ఏం చెప్తున్నాయో చూద్దాం. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 148. ప్రముఖ జాతీయ సర్వే సంస్థలైన మ్యాట్రిస్, ఓట్వైప్, సి ఓటర్ వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం మమతా బెనర్జీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని సర్వేలు చెప్తున్నాయి. కానీ అంత సులభము కాదు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. 2021లో 215 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఎంసీకి ఈసారి సీట్లు అమాంతం పడిపోతున్నాయి. టీఎంసీకి దాదాపు 155 నుండి 175 సీట్లు వరకు మాత్రమే వస్తాయని తాజా సర్వేల లెక్కలు కుండ బద్దలు కొడుతున్నాయి. అంటే దాదాపు 50 నుండి 70 సీట్లను టీఎంసీ కోల్పోతుందన్నమాట. అదే సమయంలో ప్రతిపక్ష బీజేపీ అమాంతం పుంజుకొని ఈసారి సునాయాసంగా 100 స్థానాల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నాయి సర్వేలు. ఇక ప్రజా నాయకులు అంటే ప్రజాదరణ విషయానికి వచ్చినట్టయితే ముఖ్యమంత్రిగా ఎవరికి మీ మద్దతు అని ప్రజలను అడిగితే 41.6 మంది మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అదే బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ అయినటువంటి సువేందు అధికారికి 18.9 మంది మద్దతు పలుకుతున్నారు. ఇక ప్రభుత్వ పనితీరు పట్ల 31% పైగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నా కూడా దీది ఇమేజ్ వారిని కాపాడుతుందని సర్వేలు సారాంశం. అయితే సర్వేల లెక్కలను తలకిందులు చేసే ఒక బ్రహ్మాస్త్రం ఇప్పుడు బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తుంది. అదే SIR సర్. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలను మార్చబోతున్న పదం SIR సర్. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 91 లక్షల ఓటర్లను తొలగించారు ఒక బెంగాల్లోనే. ఇందులో మరణించిన వారు ఉన్నారు. అంటే ఎన్నికల సంఘం చెప్తున్నది మరణించిన వారి ఓట్లు, డబల్ ఓట్లు ఉన్న వాళ్ళను ఎన్నికల సంఘం తీసేసినట్టుగా చెప్తుంది. అయితే కావాలనే మైనారిటీలు, మతువా వర్గాల ఓట్లను తొలగించారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ అసలైన లెక్క వేరే ఉంది. పశ్చిమ బెంగాల్లోని 11 జిల్లాల్లో ఉన్న దాదాపు 70 అసెంబ్లీ స్థానాలు ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటారా? ఈ 70 సీట్లలోని 44 స్థానాల్లో 2021 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ కంటే ఇప్పుడు సర్ ద్వారా తొలగించబడిన నకిలీ ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉదాహరణకు చూసినట్టయితే ముర్షిదాబాద్ జిల్లాలోని శంషర్ గంజ్ లోని ఏకంగా 74,775 ఓట్లు, లాల్ గోలాలో 55,420 ఓట్లు జాబితా నుండి మాయమైపోయాయి. తూర్పు మోదినీపూర్, కూచ్ బిహార్ లాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో ఈ ఓట్ల గల్లంతు వల్ల గెలుపు ఓటములు పూర్తిగా తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ 70 సీట్లలో ఎవరు పైచేయి సాధిస్తే వారే
రైటర్స్ బిల్డింగ్ లో కూర్చుంటారు. ఇక మొత్తం బెంగాల్ ఒక ఎత్తు అయితే భవానీపూర్, నందిగ్రామ్లు మరో ఎత్తు. నందిగ్రామ్ 2021లో దేశ రాజకీయాలను షేక్ చేసిన నియోజకవర్గం. అక్కడ సిట్టింగ్ సీఎం మమతా బెనర్జీని ఆమె పాత శిష్యుడైన బీజేపీ నేత సువేందు అధికారి కేవలం 1956 ఓట్ల అత్యంత స్వల్ప మెజారిటీతో ఓడించి చరిత్ర సృష్టించారు. అప్పుడు గెలిచింది కేవలం 1956 ఓట్ల తేడాతోనే అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో సర్ పుణ్యమా అని ఏకంగా 14,462 ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. అదీగాక గత 5 ఏళ్లలో ఇక్కడ బీజేపీ సంస్థాగతంగా చాలా బలపడింది. 17 గ్రామ పంచాయతీల్లో 11 గ్రామ పంచాయతీలు ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్నాయి. ఈసారి ఇక్కడ టీఎంసీ నుండి పవిత్రకర్ బరిలోకి దిగుతున్నారు. మరోవైపు నందిగ్రామ్లో కోల్పోయిన పరువును కలకత్తా నడిపొట్టున ఉన్న భవానీపూర్లో నిలబెట్టుకోవాలని చూస్తున్నారు దీది. కానీ ఇక్కడ ఆమెకు సువేందు అధికారే స్వయంగా పోటీకి దిగుతున్నారు. ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీకి భవానీపూర్లో దాదాపు 58,000 మెజారిటీ వచ్చింది. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఏంటంటే తాజా సవరణల్లో అంటే సర్లో ఈ ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 51,000 ఓట్లు తగ్గిపోయాయి. భవానీపూర్లో విద్యావంతులైన మధ్యతరగతి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీ కలిసొస్తుందని బీజేపీ వాళ్ళు బాగా బలంగా నమ్ముతున్నారు. ఇక నందిగ్రామ్లో జరిగిన చారిత్రాత్మక ఓటమే ఈసారి భవానీపూర్లో కూడా మమతా బెనర్జీకి పునరావృతం అవుతుందని ప్రధాని మోదీ కూడా స్వయంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రజలు ఏమంటున్నారు? బెంగాల్ ఎన్నికలను శాసించేది కేవలం రాజకీయ నాయకులు కాదు, అక్కడి మహిళా ఓటర్లు. నెలకు నేరుగా మహిళల అకౌంట్లలో డబ్బులు వేసే లక్ష్మీర్ బండార్ పథకం రాష్ట్రంలో అత్యంత ప్రభావాన్ని చూపుతోంది. మాల్టా లాంటి ప్రాంతాల్లో ఉపాధి లేక బీడులు చుట్టి రోజుకు కేవలం 200 రూపాయలు సంపాదించే పేద మహిళలకు ఈ పథకమే ప్రాణాధారకంగా మారింది. కానీ మరోవైపు విద్యాశాఖలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, ఎస్ఎస్సి స్కామ్, 26,000 మంది ఉద్యోగాలు కోల్పోవడం యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించిందని చెప్పాలి. దీనికి తోడు సందేశ్ ఖాళీ ఘటన కానీ, ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన దారుణాలు కానీ మహిళా భద్రతపై పెద్ద ప్రశ్నార్థకాన్ని నిలబెట్టాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా 294 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. నిరుద్యోగం, అవినీతి లాంటి సమస్యలపై ప్రతిపక్షాలు ఎంతగా పోరాడుతున్నా ఈ ఉచిత పథకాలే చివరికి టీఎంసీని గట్టెక్కిస్తాయా లేదా అనేది చూడాలి. మరి అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా సపరేట్ గా ఉండడం వల్ల కాంగ్రెస్ ఓట్లు కూడా చీలుతున్నాయి కాబట్టి ఇది బీజేపీకి కూడా అనుకూలంగా వచ్చే ఛాన్స్ కూడా కనబడుతోంది. ఈ ఎన్నికల్లో ఫైనల్ రిపోర్ట్ ని డిసైడ్ చేసేది ఆ 57 స్వింగ్ సీట్లే అంటున్నారు. అంటే 2021 ఎన్నికల డేటాను చూస్తే రాష్ట్రంలోని 57 నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల మధ్య తేడా కేవలం 3,000 ఓట్ల కంటే తక్కువే ఉంది. అత్యంత స్వల్ప మెజారిటీలో ఉన్న ఈ సీట్లు ఎక్కువగా దక్షిణ బెంగాల్లోనే ఉన్నాయి. ఓటర్ల మైండ్ సెట్ లో ఏమాత్రం చిన్న మార్పు వచ్చినా ఆ 57 సీట్ల ఫలితాలు తారుమారైపోతాయి. మరోవైపు ఉత్తర బెంగాల్లో బీజేపీ తన బలాన్ని నిలుపుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ముస్లింలు, మతువా ఓటర్లు పోలరైజ్ అయి వేసే ఓట్లు తుది విజేతను నిర్ణయిస్తాయి. అంటే ఇక్కడ మైనారిటీలు ఎవరి వైపు వెళ్తారు, మతువా వర్గం వాళ్ళు ఏ వైపు వెళ్తారు అనేది ఇప్పుడు బెంగాల్లో ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం, రాజకీయ నాయకులందరూ భయపడుతున్న విషయం. ఇక మొత్తం మీద చూస్తే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2026 ఒక చారిత్రక ఘట్టం కాబోతుందని మాత్రం చెప్పొచ్చు. టీఎంసీకి స్వల్ప ఆధిక్యం ఉన్న బీజేపీ గతం కంటే భయంకరమైన పోటీని ఇవ్వబోతుందని మాత్రం తెలుస్తుంది.
మెజారిటీ మార్కుకు అతి దగ్గరగా జరిగే ఈ పోరులో ఆ 70 కీలక స్థానాలు భవానీపూర్, నందిగ్రామ్ ఎవరికి పట్టం కడుతాయో మే 4వ తేదీన తేలనుంది. మరి మీ ఉద్దేశంలో ఈసారి బెంగాల్లో జెండా ఎగరేసేది ఎవరు? దీదీనా లేక మోదీనా? కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి లోతైన పక్కా లెక్కలతో కూడిన విశ్లేషణల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, జై భీమ్.